శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నక్షత్ర నవగ్రహ తిథినిత్య దేవతా సహిత దశమహావిద్యా పూర్వక త్రిశక్తి యాగం జూన్ 23, 2026 మంగళవారం నుండి జూలై 24, 2026 శుక్రవారం వరకు కాకినాడ ఏపీఎస్పి రాయుడుపాలెం దగ్గరలో ఉన్న హ్రీం పీఠంలో ఈ మహోత్తరమైన యాగం నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి భక్తుడు ఈ యాగాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా గ్రహశాంతి జరుగుతుంది, పూర్తిగా నక్షత్ర శాంతి జరుగుతుంది. ఏంటండి పూర్తిగా అంటున్నారు? పూర్తిగా ఎక్కడ జరుగుతాయి, కానీ ఇక్కడ మేము ఒక శాక్తేయ ఆగమనం ప్రకారం నక్షత్రం యొక్క అధిదేవత, గ్రహము యొక్క అధిదేవత, వారము యొక్క అధిదేవత, ఈ అందరితో కూడుకుని త్రిశక్తి దేవతలకు పూర్తిగా కలిపి చేయబడేదే ఈ త్రిశక్తి యాగం. ఉదాహరణకి మనకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ శనీశ్వర స్వామికి తైలాభిషేకము, నువ్వుల దానము ఇత్యాది వాటితో ఉపశమనం చేసుకుంటాం. కానీ అక్కడితోనే సరిపోయిందని అనుకుంటే పరిపాటే. ఈ కలియుగంలో అంతకు మించి మనం చేయాలి. ఎందుకు అంతకు మించి? కృతయుగంలో వచ్చేటప్పటికి మనకి మంత్ర సాధన, ఒక మంత్రానికి 10,000 సార్లు జపము, 1000 సార్లు హోమము, 100 సార్లు అభిషేకము, 10 సార్లు మార్జనము, ఒక బ్రాహ్మణోత్తముడికి భోజనము చేయడం ద్వారా ఆ మంత్రం మనకు సిద్ధిస్తుందని సత్యయుగం నాటిది. అయితే మన యుగాలు మారుకుంటూ వచ్చి కలియుగంలో చిక్కుకున్నాం. అక్కడ ఉండే జప సంఖ్య ఈ యుగంలో సరిపోదు. కాబట్టి దానికి మనం 4 రెట్లు చేయాలి. ఇప్పుడున్న కాలం ప్రకారం అంత టైం మనం స్పెండ్ చేయలేకపోతున్నాం దేని మీద కూడా. కావున దీనికి సొల్యూషన్ ఏంటి అని కొన్ని ఆగమ శాస్త్రాలు మేము పరిశీలించగా దశమహావిద్యల ద్వారా ఈ గ్రహ దోషాలని పూర్తిగా నిర్మూలించుకోవచ్చు అని చెప్పి మేము ఇవి చాలామందికి ఈ గ్రహ దోష హోమాలు చేశాము. తద్వారా వాళ్ళు మంచి శుభ ఫలితాలను పొందారు. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నట్టుకు మనం శనిస్వామికి మనం అభిషేకం చేయించుకొని నువ్వుల దానం ఇస్తాం. అయితే అక్కడతో కాకుండా ఈ దశమహావిద్యల్లో శనికి అంతరిక్ష అధిదేవత అయినటువంటి మహాకాళికి ఆ హోమం చేయించుకోవడం ద్వారా పూర్తిగా ఉపశమనం జరుగుతుంది. అలాగే మనకి గురుదశ బాగలేదు, మనకి ఏ కార్యక్రమం కూడా సక్రమంగా జరగకపోతే గురుగ్రహ ప్రభావం ఉంటుంది. గురుగ్రహం ప్రభావం కేవలం గురుగ్రహానికే మాత్రమే కాకుండా ఈ దశమహావిద్య పరాశక్తి యొక్క దేవతల్లోకి వచ్చేస్తే తారాదేవతకి మేము ఇక్కడ ఆరాధన చేస్తాం. అలాగే బుధగ్రహానికి లలితా పరమేశ్వరి, ఆ మహాషోడశి, చంద్రగ్రహానికి భువనేశ్వరి మాతను, కుజగ్రహానికి బగలాముఖిని, సూర్యగ్రహానికి మా పీఠదేవత అయినటువంటి మాతంగి అమ్మవారికి, రాహువుకి చిన్నమస్తాదేవుని, కేతువుకి ధూమవతి దేవుని, అలాగే లగ్న దోషాలకి త్రిపుర భైరవి మాతను మేము ఇక్కడ ఆరాధిస్తాం. దీని ద్వారా ఎంతోమంది శీఘ్రంగా, అతి తొందరగా ఫలితాలను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ దశమహావిద్యా పూర్వక త్రిశక్తి యాగాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆ త్రిశక్తి పూర్వకంగా మేము తెలియజేయడం జరుగుతుంది.